హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అలా కాసేపు పండుగ అయిపోయింది, ఆ ఎంజాయ్మెంట్ కూడా అయిపోయింది కదా మీ అందరికీ కూడా. కానీ మాకు మాత్రం అదేనండి, మా భీమవరం వాళ్ళకి మాత్రం ఫిబ్రవరి 13 వరకు పండుగే పండుగ. అదేంటి అనుకుంటున్నారా? సంక్రాంతి అనగానే భీమవరం అందరికి ఎలా గుర్తొస్తుందో, భీమవరం అనగానే ఫస్ట్ మావుళ్ళమ్మ టెంపుల్ గుర్తొస్తుంది. అంత ఫేమస్ ఇక్కడ మావుళ్ళమ్మ అమ్మవారు. మరి ఆ అమ్మవారి ఉత్సవాలు మొన్న భోగి రోజున స్టార్ట్ అయ్యాయి. అంటే జనవరి 13 స్టార్ట్ అయ్యాయి. ఫిబ్రవరి 13 వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు కొన్ని వేల మంది జనం ఎక్కడెక్కడి నుంచో ఈ ఉత్సవాలు చూడడానికి వస్తుంటారు. అలాగే ప్రతిరోజు 4-5 ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే నాటికలని, బుర్రకథలని, హరికథలు, మ్యూజికల్ నైట్స్, కూచిపూడి, భరతనాట్యం, కోలాటాలు, ఇలా చాలా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సంవత్సరం 62వ వార్షికోత్సవాలు, 1 కోటి రూపాయలతో భారీ లైటింగ్లు, ప్రతిరోజు ప్రోగ్రామ్స్, అలాగే ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు 1000 మందికి అన్నదానం, ఇలా భారీ ఏర్పాట్లే చేశారు. అసలు ఏ గ్రామ దేవతకి జరగనంత వైభవంగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు జరుగుతాయన్నమాట. ఈ మావుళ్ళమ్మ తీర్థాన్ని చూడటానికి వచ్చే జనంతో ఈ నెల రోజులు కూడా భలే హడావిడిగా సందడిగా ఉంటుంది. ఫ్రైడే, సాటర్డే, సండే అయితే ఇంక చెప్పనక్కర్లేదు. ఇసుకేసినా రాలినంత మంది జనం ఉంటారు. రిమైనింగ్ డేస్లో కూడా ఈ మధ్య జనం అలానే ఉంటున్నారు అనుకోండి. మేము మొన్న గురువారం వెళ్ళామన్నమాట. ఆ రోజు కూడా గుడి దగ్గర పెద్దగా జనం లేరు, కానీ తీర్థంలో మాత్రం చాలా మంది ఉన్నారు. భీమవరం ఎవరు వచ్చినా సరే, అంటే ఎవరైనా సినీ సెలబ్రిటీస్ అయినా, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఎవరు వచ్చినా సరే కంపల్సరీ మావుళ్ళమ్మ తల్లిని దర్శనం చేసుకోకుండా అస్సలు వెళ్ళారనమాట. ఈ టెంపుల్ దగ్గర మనకి మావుళ్ళమ్మకి యూజ్ చేసిన పూలు ఉంటాయి కదా, వాటితో తయారు చేసిన అగరబత్తులు, అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు కూడా అమ్ముతుంటారు. వారానికి ఒకసారి చీరలు వేలంపాటు కూడా పెడుతూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి ప్రసాదంగా మనకి లడ్డు, పులిహార ఇస్తారు. పులిహార అయితే చాలా చాలా బాగుంటుంది. నిత్యం కూడా స్వర్ణ కవచాలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని చూడడానికి నిజంగా మన 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. యాక్చువల్గా మనం ఎక్కడ ఏ దేవుని చూసుకున్నా సరే స్పెషల్ డేస్లో దేవుణ్ణి అలంకరిస్తూ ఉంటారు కదా. అంటే శివరాత్రి రోజున శివుణ్ణి, శ్రీరామనవమి రోజున రాముణ్ణి, వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని, ఇలా స్పెషల్ డేస్లో కొంచెం స్పెషల్గా రెడీ చేస్తూ ఉంటారు కదా. కానీ ఇక్కడ అమ్మవారు అయితే ప్రతిరోజు కూడా 51 కేజీల బంగారం, 180 కేజీల వెండి ఆభరణాలతో ఎప్పుడు కూడా నిండుగానే మనకి దర్శనమిస్తారు. అలాగే త్వరలో మనం అమ్మవారిని 100 కేజీల బంగారం చీరతో చూడబోతున్నాం కూడా. ఈ నెల రోజుల్లో లాస్ట్ 8 రోజులు, అంటే ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఫిబ్రవరి 13 వరకు ఈ 8 రోజులు కూడా అమ్మవారిని అష్టలక్ష్మి అలంకారాలు చేస్తారు. ఫిబ్రవరి 5న ఆదిలక్ష్మి అలంకారంతో స్టార్ట్ చేసి 13వ తారీఖున అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ఆ రోజే భారీ అన్న సమారాధన జరుగుతుందన్నమాట. ఆ రోజు ఇక్కడ 1,00,000 మందికి అన్నదానం జరుగుతుంది. ఈ అన్నప్రసాదం కోసం నిజంగా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఆ రోజు మార్నింగ్ 7:15కి అమ్మవారికి మహా నివేదన చేసి అప్పుడు స్టార్ట్ చేస్తారన్నమాట. 8 గంటల నుండి నైట్ 10 గంటల వరకు అలా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఎంతమంది వచ్చినా కూడా లేదనకుండా అలా వడ్డిస్తూనే ఉంటారు. అన్న సమారాధన అయిపోయిన తర్వాత అదే రోజు నైట్ తోలుబొమ్మలాట వేస్తారు. అమ్మవారికి ఆ తోలుబొమ్మలాటతో దిష్టి పోతుంది అన్నట్టు. చాలా చాలా బాగుంటుంది అది కూడా. ఇది ఏదైనా 50 అండి. ఈ చూడు ఏదైనా 50 చూసావా? చూసాను, అదే కాదు. చూపించు. 200. మా చిన్నప్పుడు తీర్థం అంటే ఫస్ట్ జీళ్ళు కొనుక్కునే వాళ్ళం. ఆ జీళ్ళు తింటూ తీర్థం ఎంజాయ్ చేసేవాళ్ళం. జీళ్ళు, జిలేబీలు, బజ్జీలు ఇవే మా మెమరీస్లో ఉంటాయన్నమాట మాకు తీర్థం అంటే. ఈ జనరేషన్ వాళ్ళకి జీడి టేస్ట్ కూడా తెలుసో లేదో కూడా నాకు తెలియదు, కానీ ఫస్ట్ వాళ్ళకి జీడి తినే ఓపిక కూడా ఉండట్లేదని అయితే షూర్గా చెప్పొచ్చు. మీలో ఎంతమందికి జీడి అంటే ఇష్టం? సరదాగా కామెంట్ చేయండి. ఈసారి తీర్థంలో చాలా ఫుడ్ స్టాల్స్ పెట్టారు. గాజులు, బొమ్మలు, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్, ఈ స్టాల్స్ కన్నా ఈసారి మాత్రం రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. చూసారా అసలు జనం ఎలా ఉన్నారో? అన్ని స్టాల్స్ నేను చూపించట్లేదు, కొంచెం స్పెషల్గా కనిపించినవి మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా ఏమున్నా ఏంటి అనేది.
ఈ చెప్పులు 150 రూపీస్ అనమాట. కొన్ని స్టాల్స్లో ఫిక్స్డ్ ప్రైసెస్ ఉన్నాయి, కొన్ని స్టాల్స్లో మాత్రం బాగా బార్గెయిన్ చేయాలి. గరిటెలు ఎంత? 30 ఉంటే 20 రూపాయలు. 5 కలర్స్ ఉంటాయి. ఇప్పుడంటే అంతా కూడా ఎక్కువ లైటింగ్ సెట్టింగ్స్ వేశారు, కానీ మా చిన్నప్పుడైతే బొమ్మలతో సెట్టింగ్స్ వేసేవారు. బొమ్మలు కదులుతూ ఉంటాయి, వాటి వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తూ ఆ బొమ్మలే మాట్లాడుతున్నట్టు ఉంటుందన్నమాట. చాలా బాగుండేది. బాక్స్ 100. ఇది షీట్ చూడవే 100. యాభై. చెప్పాను కదా ఫుడ్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి ఈసారి అని. కద్దుకా కీర్ 60 రూపీస్, కస్టర్డ్ డ్రై ఫ్రూట్స్ బౌల్ వచ్చేసి 50 రూపీస్ అంట. చిన్నపిల్లల చెప్పులు కూడా మోడల్స్ ఉన్నాయి 150 రూపీస్లో. రెగ్యులర్గా కాకుండా ఏదో జస్ట్ అకేషనల్గా వేసి తీసేయడానికి బాగుంటాయి అంతే. 150 రూపీస్లో ఇన్విజిబుల్ చైన్స్, పెరల్ చైన్స్ ఉన్నాయి, బాగున్నాయి అవి కూడా. బాగున్నాయా? బ్రోకల్ బండిల్ తీసుకో. ఎంత? మీకు ఈ బిస్కెట్స్ తెలుసా? మా చిన్నప్పుడు వీటిని చందమామ బిస్కెట్లు, పావలా బిస్కెట్లు అనేవాళ్ళం. పావలాకి ఆ రోజుల్లో బోల్డ్ అని బిస్కెట్లు వచ్చేవి. ఇదన్నమాట మా భీమవరం మావుళ్ళమ్మ తీర్థం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.